కండిషనల్ ప్రాపసీ. ఏంటది? కండిషనల్ ప్రాపసీ. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో మనం చూస్తాం. అప్పుడు నీవు నీ దేవుడిని యెహోవాని నీ హెచ్చిస్తాడు, నీ భూఫలాన్ని హెచ్చిస్తాడు, నీ గర్భఫలాన్ని హెచ్చిస్తాడు, నువ్వు లోపల ఆశీర్వదింపబడతావు, బయట ఆశీర్వదింపబడతావు, పట్టణంలో ఆశీర్వదింపబడతావు, పొలంలో ఆశీర్వదింపబడతావు. అసలు ఆశీర్వాదాలే ఆశీర్వాదాలు. ఎంత చక్కగా ఉంటుందో ఆశీర్వాదాలు అక్కడ. కానీ ఇన్ని ఆశీర్వాదాలు పెట్టిన దేవుడు పైన ఒక కండిషన్ పెట్టాడు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకోని ఎడల. సో ఇన్ని ఆశీర్వాదాలు కావాలంటే ఏం చేయాలి? నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా వినాలి. ఆ శ్రద్ధగా వింటే ఇప్పుడు నువ్వు విన్ని ఆశీర్వాదాలు చూస్తావు. దాని తర్వాత 15వ వచనం నుంచి చూస్తే, ఇప్పుడు వింటే ఇన్ని ఆశీర్వాదాలు చూస్తారు కదా, వినకపోతే ఇప్పుడు ఎన్ని ఆశీర్వాదాలు అయితే పెట్టాడో మొత్తం రివర్స్, అన్ని శాపాలే. ఎన్ని ఆశీర్వాదాలు అయితే వచ్చాయో అన్ని రివర్స్ అయిపోతాయి. భూఫలం కానివ్వండి, గర్భఫలం కానివ్వండి, ఇంట్లోను బయట పొలంలోను పట్టణం మొత్తం శపించబడతారు. వినకపోతే, వింటే మొత్తం ఆశీర్వదింపబడతారు. సో దీన్నే కండిషనల్ ప్రాఫెసీ అంటారు. కండిషనల్ ప్రాఫెసీ అంటారు. సో వాగ్దానాలు ఎక్కడ పడితే అక్కడ తీసుకోకండి. దేవుడిని ఆశీర్వదిస్తున్నాడు, దేవుడిని దీవిస్తున్నాడు, దేవుడిని హెచ్చిస్తున్నాడు అంటే పైన ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ కి ఒబే చేస్తేనే అది జరుగుతుంది. ఒబే చేయకపోతే ఏమి జరగదు. చేయకపోగా కింద ఉన్న శాపాలని వర్తిస్తాయి. సో జాగ్రత్త వాగ్దానాలు తీసుకునేటప్పుడు.